అది బ్రహ్మవేత్తలు బ్రహ్మసభల్లో కూర్చున్నట్లుగానే రామవేత్తలు ఈ రామసభలో కూర్చున్నారు. వారందరికీ నేను నమస్కారం చేసుకుంటూ, రామాయణం గురించి సంప్రదాయబద్ధం ముందే చెప్పుకున్నాం. సంప్రదాయంగా ప్రారంభించేటప్పుడు భాగవతానికి ఎలాగైతే భాగవత మాహాత్మ్యమని పద్మపురాణాంతర్గతమైనటువంటి అధ్యాయాలను చెప్పుకుని ప్రారంభిస్తారో, రామాయణానికి కూడా అదేవిధంగా రామాయణ మాహాత్మ్యమని స్కాంద పురాణాంతర్గతమైన కొన్ని అధ్యాయాల గ్రంథం ఉంది. ఇప్పుడు అందులో అన్నీ చెప్పకపోయినా స్మరించుకుని అందులో చెప్పిన రామకథ వైభవాన్ని ఒకసారి స్మరించుకుందాం. ఇది కూడా ఒక విధంగా రామాయణం అర్థం చేసుకోవడానికి మనకు పనికొస్తున్నది. రామాయణం మనకు అనేక ధర్మాలని బోధించే గ్రంథం, అందులో సందేహం లేదు. అయితే కేవలం ధర్మ పురుషార్థం చెప్పడానికి మాత్రమే రామాయణం రాలేదు. అది జీవుణ్ణి శుద్ధుణ్ణి చేసి క్రమంగా విష్ణోపదం శాశ్వతం, విష్ణు పదాన్ని పొందింపజేయడానికి వచ్చినటువంటిది రామాయణం. విష్ణుపదం అంటే మోక్షం, ఆ మోక్ష సిద్ధి కోసం పనికొచ్చేది రామాయణం. అందుకే రామాయణం ధర్మ పురుషార్థం బోధిస్తున్నట్టు కనబడుతున్నప్పటికీ తద్వారా క్రమంగా చిత్తశుద్ధిని ప్రసాదించి మనకి కైవల్యాన్ని అందించడానికి మహర్షి నుంచి వచ్చినటువంటిది. అటువంటి రామాయణం మహిమాన్వితమైన గ్రంథం, అందులో సందేహం లేదు. ఒక అద్భుతమైన కథావస్తువు మాత్రమే కాకుండా శ్రవణ మాత్రం చేత, పఠన మాత్రం చేత, పారాయణ మాత్రం చేత కూడా ధన్యుల్ని చేయగలదు. అలాంటి ధన్యత పొందడానికి 42 రోజులు మనకి పావన మార్గశీర్ష మాసంలో అవకాశం లభించింది. దీని గురించి మాహాత్మ్య గ్రంథం చాలా విశేషం చెప్తున్నది. వ్యాసప్రోక్తమైన స్కాంద పురాణంలో సనత్కుమారునికి నారదుడు ఉపదేశించినట్లుగా రామాయణ మహాత్మ్యం చెప్పబడుతున్నది. ఇది నారద వచనాలు అని సూతుని వచనాలు. సూతుడు ఏం చెప్తున్నాడు? ఇది మా గురువుగారైన వ్యాసుడి వచనం అని చెప్తున్నారు. రామాయణ మహాకావ్యం సర్వ వేదార్థ సమ్మతం, సర్వ పాప ప్రశమనం, దుష్టగ్రహ నివారణం, దుస్వప్ననాశనం ధన్యం, భుక్తి ముక్తి ఫలప్రదం, రామచంద్ర గుణోపేతం, సర్వ కళ్యాణ సిద్ధిదం, ధర్మార్థ కామ మోక్షాణం హేతుభూతం మహాఫలం. ఇది రామాయణం యొక్క స్వరూపాన్ని ఆవిష్కరిస్తూ రామాయణ మహాకావ్యం సర్వ వేదార్థములతో కూడినటువంటిది. ఇది శ్రవణ మాత్రం చేతనే, పఠన మాత్రం చేతనే సర్వ పాపములు పోగొడుతున్నది. ముందు కావలసింది అదే కదా, చిత్తశుద్ధి అంటే పాపనాశనమే. తర్వాత మనకి జ్ఞానానికి సాధనకి అవరోధములైన దుష్టగ్రహాదులను కూడా తొలగిస్తున్నటువంటిది. భుక్తిని ముక్తిని కూడా ప్రసాదిస్తున్నది. భుక్తి అనగా ఇహలోక పరలోకముల యందు లభించే సుఖము, ముక్తి అంటే కైవల్యం. రెండింటినీ ఇవ్వగలిగే శక్తి ఉన్నది.